హాయ్ వాస్ వెల్కమ్ టు మై ఛానల్. మెయిన్ గా ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఆయన యొక్క 55 ఏళ్ళు అనుకుంటా ఆయన వయసు సుమారుగా. కాకపోతే ఆయన పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు ఏదైనా గొప్ప పని చేసాడనంటే అది ఇదేనని నేను చెప్పుకోవచ్చు. అది ఎందుకంటే విజయవాడ వరద బాధితులకి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి తన యొక్క వ్యక్తిగత సంపాదన అంటే తన సొంత సంపాదనలో నుంచి ₹1 కోటి విరాళం ఇవ్వడం అయితే జరిగింది. అది నిన్న రాత్రి ఇవ్వడం అయితే జరిగింది. యాక్చువల్లీ మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చిన గంట 2 గంటలకి జగన్మోహన్ రెడ్డి కూడా ₹1 కోటి విరాళం ప్రకటిస్తున్నట్టయితే వచ్చింది. కానీ ఫస్ట్ టైం నేను జగన్మోహన్ రెడ్డి ఇలా పేద ప్రజలకు కానీ వరద బాధితులు కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి తన సొంత సంపాదనతో ₹1 కోటి విరాళం ఇచ్చాడనేది చాలా గొప్ప విషయమనే చెప్పుకోవాలి. అసలు ఇప్పటి వరకు నేను జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ₹10 కూడా దానం చేసినట్టు నేనైతే ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు. మీడియా అంతా మనం చూస్తూ ఉంటాం కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ ఎక్కడ కూడా ఒక ₹10 దానం చేసినట్టు, కనీసం పిల్లికి భిక్షం చేసినట్టు కూడా మనం అయితే ఎక్కడా చూడలేదు. 5 ఏళ్ళు అధికార పదవిలో ఉండి కూడా ఏదైతే ఈ ప్రభుత్వ సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన అడ్డం పెట్టుకొని తన యొక్క వ్యక్తిగత ఆస్తులు అవన్నీ కూడా కట్టించుకోవడం అంటే మెయిన్ గా చూసుకుంటే తన యొక్క ప్యాలెస్ల్లో కూడా డబ్బులు కూడా తన ప్యాలెస్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వ సంపాదన ఉపయోగించి తన యొక్క వ్యక్తిగత అవసరాలకు కూడా తన వ్యక్తిగత సంపాదనలో కాకుండా ఏదైతే ఈ ప్రభుత్వ ధనం ఏదైతే ఉందో ప్రభుత్వ ఖజానాలో నుంచి ఆయన అయితే డబ్బులు తీసుకుని వాడుకున్నాడు. అలాంటి మనిషి మొట్టమొదటిసారిగా సీఎం రిలీఫ్ ఫండ్ కి ₹1 కోటి విరాళం ఇచ్చాడు వరద బాధితులకి. ఇది చాలా ఇది అనకూడదు కానీ కొన్ని దశాబ్దాలుగా గుర్తుండిపోయే ఒక గొప్ప రోజనే చెప్పుకోవాలి. అసలు ఎలాంటి నాయకుడు ఇప్పుడు వరకు మనం చూసుంటాం, అలాంటిది జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ₹1 కోటి విరాళం ఇచ్చాడంటే నాకే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా ఎంతమంది ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన కొంత ఆస్తులు లెక్క పెట్టుకుంటే దాదాపు కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇండియాలోనే బిగ్గెస్ట్ అంటే టాప్ 3లో ఫస్ట్ నెంబర్ 1 రిచెస్ట్ సీఎం ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే అన్ని లక్షల కోట్ల ఆస్తులు అనేవి జగన్మోహన్ రెడ్డికి అయితే ఉన్నాయి. బెంగళూరు ప్యాలెసే కానీ, తాడేపల్లి ప్యాలెసే కానీ, లేకపోతే హైదరాబాదే కానీ, లేకపోతే ఇంకా జిల్లాల వారీగా కొన్ని చోట్ల కట్టిందే కానీ, ఇలా ఎక్కడ చూసుకున్నా కూడా ఆయన యొక్క వ్యక్తిగత ఆస్తులు అనేవి ఇంకా సాక్షి పేపరే కానీ, భారతీయ సిమెంటే కానీ, కొన్ని లిక్కర్ ఫ్యాక్టరీసే కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెయిన్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అనేవి కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక ₹10 ఎక్కడ కూడా చేసినట్టు కానీ ఎక్కడ కూడా దానం చేసినట్టు ఎక్కడ లేదు. కానీ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ₹1 కోటి విరాళం అని ఇచ్చేయడం చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి. ఫైనల్ గా చూసుకుంటే ఇది ఒక మైలురాయి అని మనం అయితే చెప్పుకోవాలి. కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డిలో ఇలాంటి మార్పు వస్తుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఇదే పని ఇదే సహాయం ఇది గతంలో ఆయన అధికారంలో ఉండేటప్పుడు చేసుంటే ఇంకా ఆయన ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాడు. కనీసం ఈసారి కూడా ఆయన సీఎం కిందడు. కానీ అప్పుడు చేయలేదు కాబట్టి ఈసారి బుద్ధి వచ్చి మరి ఇలా చేసి ఉంటాడేమో నా అభిప్రాయం. యాక్చువల్లీ నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు అయితే 6 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే ఈ ₹1 కోటి విరాళం అనేది ప్రకటించడం అయితే జరిగింది. ఆ తర్వాత మెయిన్ గా చూసుకుంటే రాత్రి 8-9:30 ప్రాంతంలో ఈయనైతే ₹1 కోటి విరాళం ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్ గా చూసుకుంటే ఇలాంటి విషయం అనేది మళ్ళీ రాదు అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు.